వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు ఐడిఓసిలో విజయవంతమైన 3 రోజుల ఆరోగ్య పరీక్ష. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. డిచ్పల్లి మండలంలో పంట పొలాలను పరిశీలించిన ఆయన ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోగా డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో పంట పొలాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సందర్శించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు. పంట నష్టంపై ఇప్పటికే వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులను సమన్వయం చేసి సర్వే చేయించినట్లు తెలిపారు. నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బీజేపీ నాయకులపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో వారికి అండగా నిలవాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు. నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులు, కార్మికులను పొట్టన పెట్టుకుంటున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతికత లేదని హెచ్చరించారు. రూరల్ నియోజకవర్గంలో దాదాపు 2000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పోసాని శ్రీనివాస్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా బోధనలో, తర్వాత మన వర్ణి ఏరియాలో కొంచెం, తర్వాత ఆర్మూర్ ఏరియాలో కొంచెం, మొత్తం మీద ఒక 12,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. దీంట్లో ప్రాణ నష్టం కానీ, తర్వాత ఆస్తి నష్టం కానీ, ఆస్తి అంటే ఇప్పుడు ఇండ్లు కూలిపోవడం కానీ, ఇంకా పశువుల సంపద కానీ ఏమాత్రం ఏం డ్యామేజ్ కాలేదు. కాకపోతే స్పెషల్లీ సుద్దపల్లి ఏరియాలో 15 ట్రాన్స్ఫార్మర్, ఒక 15-20 ట్రాన్స్ఫార్మర్లు కూడా, తర్వాత ఒక 150 పోల్స్ వరకు కూడా సుడిగాలి దానివల్ల మరి ఇరిగిపోవడం, పడిపోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయం కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. తెల్లారే వార్ ఫుట్లో వాళ్ళు రిజర్వేషన్ చేస్తూ ఉన్నారు. అది అక్కడక్కడ ఏంటంటే పంట పొలాల మధ్యన ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల కొంచెం తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ మేము 4-5 టీములు వర్క్ చేస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ అగ్రికల్చర్ మాత్రం ఆల్రెడీ అంచనా అయిపోయింది. ప్రతి ఎకరం కౌంట్ చేయమని చెప్పినాం. రైతు ఎక్కడెక్కడైతే మనకు కంప్లైంట్ ఇస్తాడో అది చూసి ఏమైందంటే ఒకసారి తక్కువ డ్యామేజ్ అయినాక కూడా దాన్ని రికార్డ్ చేసాం అనుకోండి, లేదా వాళ్ళు వడ్లు అమ్మడానికి కష్టమవుతుంది. అలా
అట్లా దాని గురించి మనము మోర్ దెన్ 50% ఉన్నదానికే మనము కన్సిడర్ చేసేటట్టు మరి సీరియస్గా ప్రతి ఎకరం ప్రతి రైతు దగ్గర కంప్లైంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదంతా నివేదికలు కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే నేను ఈ సందర్భంగా ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే ప్రత్యక్షంగా చూసి మరి రైతులతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చిపోదామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. మేము వచ్చేటప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మా అగ్రికల్చర్ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పాడు గతంలో టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని కూడా మనం అప్పుడు భరించి 18 కోట్లు మన జిల్లాకి ఇచ్చినాం 2023-22లో. అది మనం ఎలక్షన్ తర్వాత మనం ఇచ్చాం. 24లో మనం ఇచ్చినాం. 25లో మొన్న వర్షాకాలం పంట కూడా నష్టపోయింది. కూడా వరదలు రావడం వల్ల చెరువులు తెగిపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా 18 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ ఇప్పుడు ట్రెజరీలో డిపాజిట్ అయినాయి. ఉద్యోగులకు నిర్వహించిన జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల శిబిరం 3వ రోజు ముగింపు జరిగింది. ఐడీఓసీలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 800 మంది అందరూ జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలగు వ్యాధులకై నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఐడీఓసీ ఉద్యోగులకు నిర్వహించిన జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల 3వ రోజు ఆరోగ్య శిబిరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఐడీఓసీలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 800 అందరూ జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలగు వ్యాధులకై నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. ప్రతి ఉద్యోగి తన జీవన శైలిలో మార్పులను చేసుకుంటూ గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యంపై హెల్త్ వీక్ నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా గురువారం నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. దీనికోసం చక్కని పోషకాహారం, సిరిధాన్యాలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలి అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల కోసం సిరిధాన్యాలు, గానుగ నూనెలతో కూడిన మిల్లెట్ మేళాను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకా ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించడమే కాకుండా మొబైల్ హ్యాండిల్ ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రే నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు 4 వైద్య బృందాల చేత ఉద్యోగుల కోసం జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను 72 మంది ఉద్యోగులకు నిర్వహించడం జరిగిందని, ఇందులో పురుషులు 56, మహిళలు 16 మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు. నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా హైపర్ టెన్షన్ 8 మందిలో గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో ఉన్నత వైద్య సేవల కోసం 8 మందిని రిఫర్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా క్షయవ్యాధి నిర్ధారణలో భాగంగా 29 మంది ఉద్యోగులకు ఎక్స్రే తీయడమే కాకుండా వారిలో ఎవరిని కూడా కొత్తగా క్షయవ్యాధి బాధితులుగా గుర్తించడం జరగలేదన్నారు. 3 రోజుల్లో మొత్తం 451 మంది ఉద్యోగులకు నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో పురుషులు 301, మహిళలు 150 ఉండగా కొత్తగా 25 మందిలో హైపర్ టెన్షన్ను, 12 మందిలో మధుమేహాన్ని, 10 మందిని నూతన క్షయవ్యాధిగ్రస్తులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి ఎన్సిడి డాక్టర్ వెంకన్న, డిఎస్ఓ డాక్టర్ వెంకటేష్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అశ్విని తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పిఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు. ఎండ దెబ్బ, వేడి నుంచి అంబలి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేంద్రాన్ని గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని, 4 ఏళ్లుగా తమ ట్రస్ట్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో అంబలి పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబలి కేంద్ర ప్రతినిధి పార్షి రమేష్, కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, బట్టు రాఘవేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మల్కాయ్ మహేందర్, మఠం పవన్, మల్లేష్ యాదవ్, కల్పే అర్చన తదితరులు పాల్గొన్నారు. సంవత్సరము వేసవి కాలంలో మండు టెండర్లో పెళ్లిళ్ళ సీజను, పండుగలు వస్తూ ఉంటాయి. ఇందూరు నగరానికి గ్రామీణ ప్రాంతాల నుండి అనేక మంది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇందూరు నగరంలో
వీక్లీ బజార్ దగ్గర PLMS పెట్రోల్ పంప్ ముందర గత 13 సంవత్సరాల క్రితము అంబలి పంపిణీ ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటగా ప్రభాకర్ గారు సుమారు 6-7 సంవత్సరాలు, ఆ తర్వాత మా ట్రస్ట్ ధన్పా లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ అంబలి కార్యక్రమము చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ అంబలి పంపిణీ కార్యక్రమము ఒక నెల రోజుల పాటు, ఆ తర్వాత ఇంకా మండు టెండలు ఉంటే దాన్ని ఇంకా ఒక 10-15 రోజులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సహకరిస్తున్న మార్చి రమేష్ గారు, అంటే మేము సేవ చేయడం గొప్ప కాదు, దానికి సహకరించే వాళ్ళే గొప్ప. మా సోదరుడు మార్చి రమేష్ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. వారు పని పక్కన పెట్టి ఈ అంబలి డిస్ట్రిబ్యూషన్ ప్రతిరోజు కూడా 30-40 రోజులు, రోజు 2 గంటలు సుమారు ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రజా సమస్యలపై సిపిఐ చేపడుతున్న ఉద్యమాలకు తోడ్పాటు అందించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో గురువారం నాడు సిపిఐ ఆధ్వర్యంలో 1వ డివిజన్లో ఇంటింటికి తిరిగి సిపిఐ ఉద్యమాలకు తోడ్పాటు అందించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఐకి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇంటింటికి తిరిగి వారు ఇచ్చిన ఆర్థిక సహకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, వేసవి కాలంలో తాగునీటి సమస్య, ఇతర మౌలిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, జిల్లా నాయకులు పి ముత్యాలు, పి రంజిత్, బి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డు ప్రజలందరికీ మా నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల నుండి నిధులు కూడా సేకరించాలి అని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ బ్రతకాలి అన్న భవిష్యత్తులో కార్మికుల, రైతుల, మహిళల, విద్యార్థుల, యువజనుల, కష్టజీవులందరి సమస్యల పరిష్కారానికి, పోరాటాలను, ఉద్యమాలను ఉధృతం చేయటానికి సిపిఐ నిధులు సేకరిస్తూ ఉంది. దీనికి స్పందించమని, ఎంత వీలైతే అంత ఇంటికి వచ్చినప్పుడు మాకు నిధులు కూడా ఇచ్చి కమ్యూనిస్టు పార్టీకి ఊతంగా నిలబడాలి అని ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అనేక జిల్లాలలో చాలా స్పందిస్తూ ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగమై ఇంటింటి నిధి సేకరణలో భాగం పంచుకుంటున్నారు. ఈ జిల్లాలో కూడా అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లా స్థాయిలో నిధుల సేకరణకు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు మీ ముందుకొస్తున్నారు. స్వాగతం చెప్పండి, ఊతం ఇవ్వండి, నిధులు కూడా ఇవ్వమని మీకు మనవి చేస్తున్నాను. భీమ్గల్ మండలంలో రేషన్ బియ్యం పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని 3 నెలల బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేస్తున్నప్పటికీ నెట్వర్క్ సమస్యలు లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా భీమ్గల్ మండలంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. అయితే రేషన్ దుకాణాల్లో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఒక వ్యక్తి 3 సార్లు వరకు ప్రయత్నించాల్సి వస్తుండడంతో లబ్ధిదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నెట్వర్క్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. నిజామాబాద్ నగరంలోని 1వ కల్లు డిపోకు చెందిన ఈతవనాన్ని దగ్ధానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. దగ్ధమైన చోటనే ఈతవనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజామాబాద్ నగరంలోని 1వ కల్లు డిపోకు సంబంధించిన వందలాది ఈత చెట్ల దహనానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ 1వ సొసైటీకి సంబంధించిన వందలాది ఈతవనాన్ని ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఘటనా స్థలాన్ని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ది వెంకట్రాములు, అధ్యక్షులు కోయడ నరసింహులు గౌడ్, ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్, కార్యదర్శి వర్గ సభ్యులు బోనాల శివలింగం గౌడ్, శ్రీరామ్ గౌడ్, రామరాజులు సందర్శించారు. దగ్ధమైన ఈతవనాన్ని చూసి చలించిపోయారు. గీత కార్మికులకు జీవనోపాధి అలాగే ప్రజలకు ఆయుర్వేద శక్తిని ఇచ్చేటటువంటి ఈతవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయడం జరిగిందన్నారు. ఇది మానవ చర్యగా వారు అనుమానించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్, అగ్ని ప్రమాదం శాఖ అధికారులు వచ్చి పంచనామా చేసి వెళ్లారన్నారు. తగలబడిపోయిన స్థానంలో మళ్లీ ఈత, తాటి చెట్లను, ఖర్జూర చెట్లను పెంచాలని, అందుకు తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ది వెంకట్రాములు కోరారు. నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్మిక సంఘం జిల్లా ప్రతినిధులము నిజామాబాదు పట్టణంలో ఉన్నటువంటి 1వ సొసైటీకి సంబంధించినటువంటి గీతావనం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ తల్లి లాంటి ఈతవనం అగ్గికి ఆహుతి అయినటువంటి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఈనాడు వేలాది చెట్లు అగ్గికి ఆహుతి అయిపోయినటువంటిది. ఎంతోమందికి ఉపాధి ఇచ్చే ఈ గీతా వృత్తి, దీని మీద ఆధారపడి చాలామంది పనిచేస్తున్నారు. గీత మీద ఆధారపడి వేలాది మంది కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈడ కొన్ని వేల ఎకరాలలో ఈత వనాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఈత వనాన్ని ఆధారం చేసుకొని వృత్తిదారులు ఇక్కడ ఉంటున్నారు. సరే, ఏది ఏమన్నా కానీ ఇన్ని ఈత వనం దాదాపు సుమారుగా ఒక 15,000 దాకా ఈత వనం అగ్గికి ఆహుతి అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి తక్షణమే ఎక్సైజ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగిందని తెలిసింది. వాళ్ళు సిర్నాపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతుండగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయాన్ని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి 10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన కార్యక్రమాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వేద పండితులు శాలువాతో సత్కారం చేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిర్నాపల్లి అంటే తనకెంతో అభిమానమని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కళ్యాణ మండపం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో NSUI ఫౌండేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కార్పొరేషన్ DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ జెండా ఎగురవేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో NSUI ఫౌండేషన్ డే సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1971 ముందు కేరళ స్టూడెంట్స్ యూనియన్ మరియు పశ్చిమ బెంగాల్ స్టేట్ ఛాత్ర పరిషత్లను విలీనం చేసి ఒక జాతీయ విద్యార్థి సంస్థను ఏర్పాటు చేశారన్నారు. 1971 ఏప్రిల్ 9వ తేదీన ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా విలీనం చేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించడం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, డి శ్రీనివాసులు తమ రాజకీయ అనుభవాన్ని NSUI విభాగంలో మొదలుపెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎదగడం జరిగిందన్నారు. NSUI యూత్ కాంగ్రెస్ 2 పార్టీకి అనుబంధ విభాగాలు అని, వీటికి ప్రత్యేక ఎజెండాకు ఏమీ ఉండదని, వ్యక్తిగత ఎజెండా కూడా ఉండదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలను, నియమాలను 2 పాటించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకొని పని చేయకూడదని, పార్టీ ఇచ్చే ఆదేశాలను, నియమాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి దోహదపడాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. త్వరలోనే జిల్లా NSUI కమిటీని ఎన్నికల ద్వారా కానీ, ఇంటర్వ్యూ ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం ఆదేశాలతో నియమించడం జరుగుతుందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు శరత్, జీవీ రామకృష్ణ, రాంభూపాల్, గణరాజ్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావం చెందిన 50 సందర్భంగా ఎన్ఎస్ఐ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐ దినార్థం చాలా పటిష్టంగా ఉంది. దానికి నిదర్శనం మన రాష్ట్ర స్థాయిలో పిసిసి హోదాలో ఉన్న మహేష్ అన్న గారు. ఆయన భారత కాంగ్రెస్లో ఎన్ఎస్ఐ చరిత్రలోనే 10 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడు ఉండి ఇప్పటికీ అదే రికార్డుగా ఉంది. తాను పిసిసి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వారికంటే ముందు తొలి కన్వీనర్గా డి శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కావడం జరిగింది. ఇంకో నాయకుడు తొలి ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు. నిజామాబాద్లో ఎన్ఎస్ఐ పటిష్టంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎన్ఎస్ఐ కమిటీ ఎలక్షన్ ద్వారానో లేకుంటే ఇంటర్వ్యూ ద్వారానో కొత్త ప్రక్రియ ద్వారా ఎన్ఎస్ఐ కమిటీ వేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, ప్రతిపక్ష పార్టీల కుట్రపూరిత ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన సూచించారు. ఇందల్వాయి పిఎసిఎస్ ఆధ్వర్యంలో గన్నారం శివారులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా చేసే దిశగా పాలన సాగిస్తోందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సుమారు 218 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుగుతోందని వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, ముసుకు సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, వాసుబాబు, ఉమ్మాజీ నరేష్, హన్మన్లు, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జక్రాన్పల్లి మండలం అర్గుల్లో తెలంగాణ మార్క్ ఫెడ్ ద్వారా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేగాక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ 2 కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. మొక్కజొన్న క్వింటాల్ ధర 2400 రూపాయలు, వరి గ్రేడ్ ఏ క్వింటాల్ 2389, గ్రేడ్ బి 2369లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే ఏ ఒక్క రైతు నష్టపోకుండా మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అత్యధికంగా మన నిజామాబాద్ జిల్లాలోనే వరి పంట సాగు అవుతుందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 218 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, ఉమ్మాజీ నరేష్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ దగ్గర 4వ పంట మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 4 రోజులు ఆలస్యం అయితే అయిండొచ్చు, కానీ ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా ప్రతిసారి మనం గతంలో అంటే నేను అంటే ఎన్టీ రామారావు టైంలో రాజకీయంలో లేదు, కానీ ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా నేను వినేవాడిని. వెస్ట్ గోదావరి జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వెళ్తుంది. అసలు అది అన్నపూర్ణ రాష్ట్ర జిల్లా అది అని గొప్పగా చెప్పుకునేది. కానీ మీకు తెలుసా, వెస్ట్ గోదావరి మనంతా 400 ఉంటుంది. 28 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ అంటే మన 500. ఇప్పుడు మనకున్న నిజామాబాద్ జిల్లాకు 500, దాన్ని బట్టి 500 ఉంటుంది మనకు. మరి ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఒక 2 లక్షల సెక్క. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనము ప్రతిసారి రికార్డు స్థాయిలో వరిని పండిస్తాం. ఇవాళ రైతు నిజంగానే రాజు అయిండు చెప్పడం కాదు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై దేశద్రోహం, యూఏపీఏ చట్టాల కింద కేసులు నమోదు చేసి ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ ఆర్మూర్ ప్రాంత నాయకులు తీవ్రంగా ఖండించారు. తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి బి దేవారం, నాయకులు ఎం ముత్తెన్న మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై దేశద్రోహం, యూఏపీఏ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ప్రజల కోసం ప్రశ్నించిన వారిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ వంటి సంస్థలను ఉపయోగించి అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. అడవి ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై ఎన్కౌంటర్లు నిర్వహిస్తూనే శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వారిపైన తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కును హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటికైనా ఎన్ఐఏ నోటీసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు రాజన్న, నరేందర్, దుర్గాప్రసాద్, టీయూసీ జిల్లా కోశాధికారి అరవింద్, నాయకులు నజీర్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు డినకిల్ తదితరులు పాల్గొన్నారు. అసలు గత 50 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తున్నాం, మా పార్టీ ఉద్యమాలు చేస్తుంది. అది కూడా చట్టబద్ధ పోరాటాలు మాత్రమే కొనసాగిస్తున్నటువంటి మా పార్టీ కార్యదర్శి గారి మీద ఊపా చట్టాన్ని పెట్టబోతున్నాము అంటే దీనికి నిదర్శనం ఏంది అంటే ఫాసిజం తీసుకొస్తున్నాం మేము. ప్రభుత్వం ఏమి చేసినా దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతాం, మీ గొంతులు నొక్కుతాం, జైల్లో కుక్కుతాం అనే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు, సిబిఐ న్యూస్ కొలుపుతారు, ఈడీ న్యూస్ కొలుపుతారు, ఎన్ఐఏ న్యూస్ కొలుపుతారు. అదేవిధంగా వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత అవన్నీ మాఫీ అయిపోతాయి, ఏ కేసులు ఉన్నాయి అంటే దేశంలో బీజేపీ తప్ప వేరే పార్టీలు ఉండద్దనేది మీ ఉద్దేశం. సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని నిజామాబాద్ మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, అంబలి పంపిణీకి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో గురువారం నాడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కె ఉమారాణి మజ్జిగ పంపిణీని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న క్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబద్రి, పి రాఘవేందర్, పూర్వాధ్యక్షులు డి యాదగిరి, పి లక్ష్మీనారాయణ, బి గురుప్రసాద్, కరిపి రవీందర్, పుల్గం హనుమన్లు, రమేష్, చింతల గంగాదాస్, రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలంతా వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు ఇంకా మనం వీరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాగే అంబలి పంపిణీ, మజ్జిగ పంపిణీ అక్కడక్కడ శిబిరాలు నిర్వహిస్తూ ఈరోజు నిజామాబాద్ ఇందూర్ క్లబ్ లయన్స్ క్లబ్ వారు వేసవికాలం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి వడదెబ్బ తగలకుండా మజ్జిగ కార్యక్రమం చేపట్టినాము. ఇవే కాకుండా మేము సేవా కార్యక్రమం చాలా చేస్తాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా ఫుడ్ హంగర్ రిలీఫ్ కింద ఫుడ్ ప్యాకెట్స్ కానీ పంచుతాము. ముందుగా మేము అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ మండు టెండర్లో దాదాపు ఇప్పుడు 40 degrees నడుస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా 12 to 5 వరకు బయట తిరగకుండా ఇళ్లలో ఉండి ఆఫ్టర్ 5 తిరుగుతాయంటే వాళ్ళకు ఎటువంటి వడదెబ్బ ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ సూచనలు పాటించాలని ఇప్పుడు మా యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేయర్ గారు కె ఉమారాణి గారు వచ్చారు కాబట్టి వారు వచ్చి మా యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ప్రత్యేకంగా మా మున్సిపల్ మా ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ తరఫున మా అందరి సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పరిశోధక విద్యార్థి డాక్టర్ పుప్పాల రవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాజీ రిజిస్ట్రార్ కనకయ్య జెండా ఆవిష్కరించారు. డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయం ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల భవనం ముందర ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాజీ రిజిస్ట్రార్ కనకయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీని గత సీఎం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషితో రూపుదిద్దుకుందన్నారు. అలాగే 2020లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కృషితో ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలను సాధించడం జరిగిందన్నారు. జిల్లాను విద్యాభివృద్ధిగా తీర్చిదిద్దడం కోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ వంతుగా కృషి చేస్తున్నారని ప్రొఫెసర్ కనకయ్య కొనియాడారు. అంతేకాకుండా రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని విద్యా హబ్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థి డాక్టర్ పుప్పాల రవి, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ నాయకులు గూడూరి అరుణ్, తేజ, నవీన్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మోస్రా మండలంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. గురువారం ఉదయం పనిలో నిమగ్నమైన సమయంలో గడ్డపార తలకు తగిలి ఓ కూలికి గాయాలయ్యాయి. పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడంతో గాయపడిన కూలీని గ్రామానికి తీసుకెళ్లి ప్రైవేట్ వైద్యుని వద్ద చికిత్స చేయించాల్సి వచ్చిందని ఇతర కూలీలు తెలిపారు. పని క్షేత్రాల్లో తాగునీరు, టెంట్ సౌకర్యం, ప్రథమ చికిత్స వంటి కనీస వసతులు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాతీయ స్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కొరకు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా దేశంలో సంపూర్ణ గోహత్య నివారణ చేయడం, గోవును దేశమాతగా, ఆరాధ్యనీయ దేశ దేవతగా గుర్తించాలన్నారు. అలాగే గో పరిరక్షణ చట్టం, బోర్డును తీసుకురావాలని అన్నారు. వీటిని సాధించేందుకు ఈ నెల 27న జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పీఎం శ్రీ కంజర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ విద్యార్థుల వద్ద నుండి ఫైన్ల పేరుతో అక్రమ వసూలు చేస్తున్న ప్రిన్సిపాల్పై సమగ్ర దర్యాప్తు జరపాలని పీడీఎస్ డిమాండ్ చేసింది. నిధులను రికవరీ చేయాలని, ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పీడీఎస్ అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్లా నీళ్లు మాట్లాడుతూ కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్కడి ప్రిన్సిపల్ విజయలలిత ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రతి నెల తప్పుడు మెస్ బిల్లులు, మెయింటెనెన్స్ బిల్లులతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ముఖ్యంగా పీఎంశ్రీ ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల నిధులను తప్పుడు బిల్లులు పెట్టి పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. తనకు అనుకూలమైన వారితో పీఎంశ్రీ కమిటీని ఏర్పాటు చేసి పీఎంశ్రీ నిధుల వివరాలను, వ్యయాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.